హలో గైస్, ఇది మన డే 2లో ఒక బాసరా టెంపుల్ అనేది మనం విజిట్ చేయడం జరిగింది. అలాగే మన ప్యాసింజర్ కూడా ఈ టెంపుల్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే సరస్వతి తల్లి అనమాట. మన పిల్లలకి స్టడీ పరంగా కానీ ఇక్కడ ఏదైనా అమ్మవారు సరస్వతి జ్ఞానోదయం పేరు పెట్టడం కానీ ఇవి ఒక టెంపుల్ అనేది బాగా ఫేమస్ అనమాట. అలా మనం ఎర్లీ మార్నింగే గోదావరి నదికి అయితే రీచ్ అయ్యాం. మీరు కూడా ఎవరన్నా వస్తే ఈ వే నుంచి అయితే మనం గోదావరి నదికి అయితే రీచ్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా. అలా మనం గోదావరి నది దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ అందరూ అయితే స్నానాలు అయితే ఇక్కడే చేస్తారు. ఇక్కడ మనకి లోపల గోదావరి నీళ్ళు అయితే చాలా వేడిగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఎవరైనా స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తారు. మనకి ఎర్లీ మార్నింగే గోదావరి నది వ్యూ అయితే చూస్తున్నారు కదా గాయస్. ఎవరైనా వస్తే మాత్రం మార్నింగ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ట్యాప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఎవరన్నా స్నానం చేయకపోతే ఇక్కడ ట్యాప్స్ అయితే వాళ్ళ గురించి అయితే ట్యాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మన అమ్మవారిని అయితే చూస్తున్నారు కదా, జ్ఞాన సరస్వతి తల్లి. ఇక్కడ పిల్లల కోసం అక్షరాభ్యాసం కోసం దేశ నలుమూల నుండి భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ పురాణాల ప్రకారం అమ్మవారి గురించి చూసినట్టయితే మహాభారతం యుద్ధం తర్వాత వ్యాస మహర్షి శాంతం కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన గోదావరి నది ఇసుకతో 3 విగ్రహాలను రూపొందించి సరస్వతి, లక్ష్మి, కాళీ దేవతలకు ప్రతిష్ఠించాడు. వాసరా అనే పేరుతో కాలక్రమంలో ఇది మనకి బాసరాగా మారింది. అలా ఇంకా మనం ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. మనకి దర్శనానికి వెళ్ళే వే అయితే చూస్తున్నారు కదా, ఈ వే నుంచి అయితే మనం దర్శనం లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి దర్శనం టైమింగ్స్ చూస్తే మనకి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే గుడి ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే గుడి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే గుడి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 8:30 వరకు అయితే గుడి అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అక్షరాభ్యాసం చేయాలంటే ముందుగా గోదావరి నది స్థానానికి వెళ్ళి పిల్లవాడిని స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టికెట్ 100 to 300 అయితే చార్జ్ చేస్తారు. ఈ టెంపుల్ ని వీక్లీలో సండే అయితే ఎక్కువ విజిట్ చేయడం జరుగుతుంది. లేదంటే వసంత పంచమి రోజు అయితే ఎక్కువ మంది విజిట్ చేస్తారు. మెయిన్ గా ఈ టెంపుల్ పిల్లలకి అక్షరాభ్యాసం చదువు ప్రారంభం కోసం చేయించే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వసంతమి పంచమి రోజున భారీ ఉత్సవాలు అయితే జరుగుతాయి అమ్మవారికి. మెయిన్ గా ఎవరైనా ఇక్కడ ఫ్యామిలీతో వస్తే మనకి రూమ్స్ స్టే చేయడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఏసీ అయితే 999 తీసుకుంటారు. నాన్ ఏసీ అయితే ఇక్కడ 500 అయితే చార్జ్ చేస్తారు. ఎవరైనా వస్తే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి.